హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతులా. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రేఖాగణితంలోని చతుర్భుజాలు మరియు వృత్తాలకు సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికీ ఉపయోగపడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక చతుర్భుజంలోని 3 కోణాలు 60 డిగ్రీలు, 80 డిగ్రీలు, 120 డిగ్రీలైన నాలుగవ కోణం అన్నాడు. ఇవి మూడింటిని మనం యాడ్ చేస్తే 260 వస్తుంది. కాబట్టి నాలుగవ కోణం 100 కలిపితే కదా 360 అయ్యేది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది కొలతలతో వేడితో చతుర్భుజాన్ని నిర్మించలేము. ఆప్షన్ 1 చూడండి, ఏబీ 3 సెంటీమీటర్స్, బీసీ 4 సెంటీమీటర్స్, సిడి 4.5, ఏడి 2 సెంటీమీటర్స్, బీడి 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. వీటితోటి మనం చతుర్భుజంలో చూయించి సాధ్యమైందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ తోటి చతుర్భుజంలో గుర్తించాం. కానీ ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి కానీ మనం చూసినట్లయితే చూడండి, ఈ భుజం కొలత 2 సెంటీమీటర్లను ఇచ్చారు, ఈ భుజం కొలత 3 సెంటీమీటర్లను ఇచ్చారు. ఇది ఎంత ఇచ్చారు చూడండి, 6 అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి. 2 + 3 ఎంత? 2 + 3 వచ్చేసి 5. కానీ థర్డ్ భుజం కంటే ఎక్కువ ఉండాలి, మూడో దానికంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉంది. కాబట్టి ఈ కొలతలతోటి చతుర్భుజం అనేది సాధ్యం కాదు. చూడండి, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ఈ రెండింటి మొత్తం ఎంత ఉండాలి? ఈ మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? తక్కువ ఉంది. 2 + 3 5 కదా. సో ఇచ్చిన కొలతలతో చతుర్భుజాన్ని నిర్మించలేం. ఆప్షన్ ఏనే ఇంపాసిబుల్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చతుర్భుజంలోని కోణాలు x + 31 డిగ్రీ, x - 27 డిగ్రీలు, x - 15 డిగ్రీలు, x + 11 డిగ్రీలు అయితే x విలువ అన్నాడు. చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు. అయితే ఇక్కడ ఏమేమి ఎన్ని ఎక్స్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 4 ఎక్స్లు ఉన్నాయి. అలాగే ప్లస్ యాడ్ చేద్దాం ముందు, 31 + 11 42 ఉంది. అలాగే -27 - 15 ఇది కూడా 42. అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 42 - 42 0 అయిపోద్ది. అంటే 4x వచ్చేసి 360, x వచ్చేసి 360/4 అంటే 90 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పుటాకార చతుర్భుజము ABCD అని తీసుకుంటే ఇక్కడ యాంగిల్ అనేది 180 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదే పుటాకార చతుర్భుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అసత్యమైన ప్రవచనాలు ఏవి? ఆప్షన్ ఏ చూడండి, ప్రతి ట్రెపీజియం ఒక సమాంతర చతుర్భుజం అవుతుందన్నాడు. ఇది అసత్యం. అలాగే ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది అన్నాడు. ఇది కూడా అసత్యమే. నెక్స్ట్, ప్రతి దీర్ఘ చతురస్రము రాంబస్ అవుతుంది. ఇది కూడా అసత్యమే. ప్రతి రాంబస్సు ఒక చతురస్రం అవుతుంది. అన్నీ అసత్యాలే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్రింది కొలతలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాన్ని నిర్మించలేని సందర్భం ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి 2 భుజాలు 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని నిర్మించలేం. అంటే 2 భుజాలు అంటే ఏవైనా 2 భుజాలు ఇచ్చి 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని నిర్మించలేం. మళ్ళీ ఆసన్న భుజాలు 2 ఇచ్చి 3 కోణాల కొలతలు ఇస్తే అప్పుడు చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. కానీ ఇక్కడ ఏవైనా 2 భుజాలు మరియు 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని నిర్మించలేము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్ని సందర్భాల్లో కర్ణం కొలత 4 భుజాలు సాధ్యమవుతుంది, 2 కర్ణాల కొలతలు 3 భుజాలు సాధ్యమవుతుంది, 3 భుజాలు 2 కోణాలు ఇప్పుడు కూడా సాధ్యమవుతుంది. సాధ్యం కానిది ఎప్పుడు? ఏవైనా 2 భుజాలు ఇచ్చి 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజం నిర్మించడం సాధ్యం కాదు. చతుర్భుజం యొక్క రకము, వాటిని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య ఇవ్వబడింది. వాటిని జతపరచండి అని చెప్పిచ్చారు. ఇక్కడ మనకి చతుర్భుజం అని చెప్పిచ్చారమ్మా. ఈ చతుర్భుజాన్ని నిర్మించడానికి 5 స్వతంత్ర కొలతలు కావాలి. ఓకేనా? అంటే దీనికి ఏంటిదమ్మా ఆన్సరు 5. నెక్స్ట్, ట్రెపీజియం నిర్మించడానికి 4 స్వతంత్ర కొలతలు కావాలి. కాబట్టి దీనికి చూడండి 4 అనేది రైట్. నెక్స్ట్, సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. దీనికి 3 అనేది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వచ్చేసి దీర్ఘచతురస్రాన్ని నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి?
2 స్వతంత్ర కొలతలు కావాలి. దీనికి వచ్చేసి ఏమవుతుందమ్మా 2 అనేది రైట్ అవుతుంది. రాంబస్కు కూడా 2 కొలతలే కావాలి. ఓకేనా. ఇక చతురస్రానికి ఒక్కటి ఉంటే చాలు. ఓకేనా. కాబట్టి 5 4 3 2 2 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, చతుర్భుజాన్ని నిర్మించాలంటే 5 స్వతంత్ర కొలతలు కావాలి. ట్రిపీజియం నిర్మించడానికి 4 స్వతంత్ర కొలతలు కావాలి. సమాంతర చతుర్భుజానికి 3, దీర్ఘ చతురస్రం రాంబస్కు 2, చతురస్రానికి 1. ఈ క్రింది వాటిలో అసత్యమైనది ఏది అని చెప్పి కొన్ని కొలతలు ఇచ్చారు. BAATAS అని చెప్పి BATS అని ఏకైక సమాంతర చతుర్భుజాన్ని గీయవచ్చు అని చెప్పి ఇచ్చారు. అలాగే PL LA AY PY మరియు LY ఇలా ఇచ్చి ఇలా మొత్తం 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లో దేనికి పాజిబుల్ కాదో గుర్తిద్దాం. ఇప్పుడు చూడమ్మా, మనకి ఇచ్చినటువంటి కొలతల ఆధారంగా ఇక్కడ BATS గుర్తుపెట్టాము. ఇది ఒక సమాంతర చతుర్భుజము. చూడండి, ఇక్కడ 6 6. ఓకేనా. 5 + 6 11. దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది పాజిబుల్ అవుతుంది, నిర్మించవచ్చు. బట్ ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి అమ్మా 4 4.5 8.5 దీనికి ఓకే. కానీ ఇక్కడ చూడండి 2 + 3 ఎంతమ్మా? 2 + 3 అనేది ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది పాజిబుల్ కాదు. అంటే PLY అనేది ఇంపాసిబుల్. కాబట్టి PLAY కూడా ఇంపాసిబులే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ABCD ఇచ్చారు. ఇదొక కర్ణం ఇచ్చారు, ఇదొక కర్ణం ఇచ్చారు. ఓకేనా. ఈ కర్ణం కొలతలతోటి మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. ఇది పాజిబులే. తర్వాత చతురస్రంలో ఒక కర్ణం కొలత ఇచ్చారు. ఇది 4.2 అయితే ఇది కూడా 4.2. కాబట్టి 2 కర్ణం కొలతలతోటి మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. ఓకేనా. సో ఇది కూడా పాజిబులే. పాజిబుల్ కాంది ఏంటిదంటే ఆప్షన్ 2 అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వానిలో చతురస్రానికి సంబంధించి సరికానిది ఏది అని చెప్పి అన్నాడు. దీర్ఘ చతురస్రంలో ఆసన్న భుజాలు సమానమైతే అది చతురస్రం అవుతుంది, కరెక్టే. అలాగే సమాంతర చతుర్భుజంలో ఒక కోణము లంబకోణం అయితే అది చతురస్రం అవుతుంది, అది కరెక్టే. అలాగే కర్ణాల పొడవులు సమానంగా గల సమచతుర్భుజాన్ని చతురస్రం అంటారు, అది కూడా కరెక్టే. ఇక సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణం లంబకోణం అయితే అది చతురస్రం అవుతుంది అన్నాడు. కాదు, దీర్ఘ చతురస్రం అవుతుంది, ఇదే తప్పు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడడం, ఇక్కడ CHAR అనేటువంటి దీర్ఘ చతురస్రం ఇచ్చారు. ఈ దీర్ఘ చతురస్రంలో ఓకేనా CHAR చార్ అనేటువంటి దీర్ఘ చతురస్రంలో ఇవి కర్ణాలు. AC అనేది ఒక కర్ణం, HR అనేది ఒక కర్ణం. ఓకేనా. ఇవి Y వద్ద ఖండించుకుంటున్నాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, YA ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 3x + 9 అని ఇచ్చారు. అలాగే YR వచ్చేసి 2x + 19 అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఇవి సమానమైతే, అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి కాబట్టి YA ఎంతో YR కూడా అంతే ఉంటుంది. కాబట్టి 3x + 9 = 2x + 19 అవుతుంది. 2xని తీసుకురండి. 3x - 2x = 19 - 9. x = 10 వస్తుంది. సో 10 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టాన్గ్రామ్లో లేని బహుభుజి ఏది అన్నాడు. టాన్గ్రామ్లో త్రిభుజాలు, చతురస్రాలు, సమాంతర చతుర్భుజాలు ఉంటాయి, దీర్ఘ చతురస్రం అనేది ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 2:3:7:8 అయినా ఆ చతుర్భుజము. చూడండి, ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 2:3:7:8 ఇచ్చారు. అయితే ఆ చతుర్భుజం అన్నారు. 2x 3x 7x 8x. ఓకేనా. 2x 3x 5x 12x 8 20x. 20x వచ్చేసి 360, x వచ్చేసి 18 degrees వస్తుంది. కాబట్టి యాంగిల్ A వచ్చేసి 218 ఎంతమ్మా? 36. యాంగిల్ B వచ్చేసి 318 54 అవుతుంది. తర్వాత యాంగిల్ C వచ్చేసి 718 126 అవుతుంది. యాంగిల్ D వచ్చేసి 818 వచ్చేసి 144 అవుతుంది. చూడండి, ఇది వచ్చేసి యాంగిల్ A, అలాగే యాంగిల్ D. యాంగిల్ A + యాంగిల్ D ఎంత ఉందమ్మా? 180 ఉంది. అలాగే యాంగిల్ B, యాంగిల్ C
యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కూడా 180 ఉంది. ఇలా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 ఉండేది దేంట్లో ఉంటుందంటే ట్రెపీజియంలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 సమలంబ చతుర్భుజం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఏబిసిడి దీర్ఘచతురస్రంలో కర్ణాల ఖండన బిందువు మరియు ఓఏ ఈక్వల్ టు 3x - 5 సెంటీమీటర్స్, బీడీ ఈక్వల్ టు x + 30 సెంటీమీటర్స్ అయినా దాని కర్ణం పొడవు. చూడమ్మా, ఇది దీర్ఘచతురస్రము. ఈ దీర్ఘచతురస్రంలో ఇదొక కారణము, ఇదొక కారణం. ఓకేనా, ABCD. ఓకేనా, బీడీ ఇచ్చారు అంటే ఒక కారణం కొలత ఇచ్చారు. ఎంత ఇచ్చారు? x + 30 అని ఇచ్చారు. ఇది దేనికి సమానమో చూద్దాం. ఇది ఓ వద్ద కలుసుకున్నాయి. ఏమి ఇచ్చారంటే ఇంకోటి ఓఏ ఇచ్చారు. ఏసీ ఇస్తే అది ఇంకొక కారణం అయ్యేది. ఓఏ ఈక్వల్ టు ఓసీ కదా. అది ఎంత ఇచ్చారు చెప్పండి? ఓఏ 3x - 5 ఇచ్చారు. అంటే x + 30 అనేది 2 × 3x - 5కి ఈక్వల్ అవుతుంది. సో x + 30 ఈక్వల్ టు 6x - 10 అవుతుంది. సో 6x - x ఈక్వల్ టు 30 + 10 40 అవుతుంది. సో 5x వచ్చేసి 40 అవుతుంది. x 40/5 అంటే 8 వస్తుంది. కర్ణం పొడవు అడిగారు. కర్ణం పొడవు ఏంటి? x + 30. కాబట్టి x అనేది 8 వచ్చింది. ఇది వచ్చేసి x + 30 కదా ఉంది. సో 30 + 8 ఏమైంది? 38 అయింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాంతర చతుర్భుజం RENTలో యాంగిల్ ఆర్, యాంగిల్ ఎన్ ఇచ్చారు. అయితే యాంగిల్ ఈ విలువ ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ ఆరు ఎన్ ఆపోజిట్ యాంగిల్స్. సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం. కాబట్టి 3x - 10 అనేది x + 30కి ఈక్వల్ అవుతుంది. ఈ ఎక్స్ని తీసుకొస్తే 3x - x 2x అవుతుంది. -10 ఇటు వస్తే ప్లస్ అయిపోయి 40 అవుతుంది. సో x వచ్చేసి 20 వస్తుంది. సో x 20 వస్తే ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ యాంగిల్ కనుక్కోండి. యాంగిల్ ఆర్ కనుక్కోండి. యాంగిల్ ఆర్ కనుక్కుంటే యాంగిల్ ఈ వచ్చేస్తుంది. చూడమ్మా, x 20 కదా. సో 3 × 20 60. 60 - 10 ఎంతమ్మా? యాంగిల్ ఆర్ వచ్చేసి 50. యాంగిల్ ఆర్ ఎంతమ్మా? 50. కాబట్టి పక్క కోణం ఎంత ఉంటుంది? 130. ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు అంటే పక్కపక్కన ఉండే కోణాలు మొత్తం 180 డిగ్రీలు. యాంగిల్ ఆర్ అనేది 50 కాబట్టి యాంగిల్ ఈ ఎంత ఉంటుంది? 130. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో క్యూ దాని పక్కనే ఉండే కోణం ఆర్ ఇచ్చారు. అయితే ఎక్స్ విలువ అన్నారు. ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఈక్వల్ చేసుకుంటాం. పక్కన ఉండే వాటిని ఏం చేస్తాం? సమ్ చేస్తే 180 అవుతుంది అనమాట. సో 7x + 15 + 3x - 5 = 180. సో 7x 3x ఏమవుతుంది? 10x + 15 - 5 10 = 180. సో 10x = 170 అవుతుంది. 180 - 10 170. సో x అంటే 17 వస్తుంది. ఇక్కడ అడిగింది x వాల్యూనే కదా. ఎంత వచ్చిందమ్మా x వాల్యూ? 17. 17 degrees అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి చతుర్భుజంలో యాంగిల్ బి 70 మరియు యాంగిల్ సి 110 అయినా క్రింది వాన్లో సరి అయినది అన్నారు. చూడండి, ఇది ఏబిసిడి చతుర్భుజం. ఏబిసిడి చతుర్భుజం. ఓకే, ఇక్కడ యాంగిల్ బి ఎంతమ్మా? 70. ఇది వచ్చేసి 110. చూడండి, ఇవి ఎంత ఉన్నాయి? 70 110 ఎంత ఉన్నాయమ్మా? 180 degrees ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి. ఏబిసిడి ప్యారలల్గా ఉంటాయి. ఇది సమలంబ చతుర్భుజం అవుతుంది. సో ఈ రెండింటి మొత్తం 180 అయ్యింది. ఈ రెండింటి మొత్తం 180 అయ్యింది. ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంటుంది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కూడా రైట్ అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. చూడమ్మా, ఏబిసిడి ఒక సమచతుర్భుజం అని ఇచ్చారు. యాంగిల్ ఏ 120 degrees అని ఇచ్చి ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏంటి అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ సమచతుర్భుజం అంటే మనం రాంబస్ కదా, రాంబస్ గీసాము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, యాంగిల్ ఏ అనేది ఎంత ఇచ్చారమ్మా? 120 ఇచ్చారు. 120 అంటే ఇటు 60 ఉంటుంది, ఇటు 60. సమచతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఇది 60 ఉంటుంది, ఇది కూడా 60. ఇప్పుడు ఇంతవరకు ఒక త్రిభుజంగా తీసుకుంటే ఇది 60 అయితే ఇది కూడా 60 కాబట్టి మూడో కోణం కూడా ఏమైంది? 60 అయింది. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏంటిది అన్నాడు. అన్ని కోణాల కొలతలు సమానం కదా, 60 60 60. కాబట్టి ఇదేమైంది? సంబాహు త్రిభుజం అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల కోణ సమద్విఖండన రేఖల మధ్య గల కోణం అన్నాడు. చూడండి, ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో ఏమి ఇచ్చారమ్మా? ఇది ఏ, ఇది బి,
ఇది సి, ఇది డి. ఇది ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ, ఇది బి యొక్క కోణ సమద్విఖండన రేఖ. అయితే యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణము అన్నారు. ఈ కోణం ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓకే, చూడండి, సమాంతర చతుర్భుజంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత 180. ఇది ఆఫ్ కదా, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ఈక్వల్ టు 180/2 అంటే ఎంతమ్మా 90. అంటే ఈ రెండింటి మొత్తం ఎంతమ్మా 90. అప్పుడు ఈ యాంగిల్ ఏముంటుంది 180 మైనస్ 90 కాబట్టి ఇది 90 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజం అనేది సమచతుర్భుజం అవుతూ చతురస్రం కాలేదు అన్నాడు. అయితే చతురస్రం కాలేదు అంటే ఎందుకు కాదంటే సమచతుర్భుజంలో కోణాలు అసమానంగా ఉంటాయి, చతురస్రంలో కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి కాదు. కాబట్టి ఆప్షన్ 4 కోణాలు అసమానాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కర్ణాలు సమానంగా లేని చతుర్భుజం ఏది అన్నాడు. చూడండి, చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి, దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి, సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. సమానంగా లేని చతుర్భుజం ఏదైనా ఉందంటే అది గాలిపటమే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండేటువంటి చతుర్భుజాలు ఏవి అంటే చతురస్రము రాంబస్లో ఎదుటెదుటి భుజాలే కాదు ఆసన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ కామా సి అనేది రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో స్కేలు మరియు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మించలేని కోణం అన్నాడు. స్కేలు మరియు వృత్తలేఖను ఉపయోగించి 15 డిగ్రీలు, 22.5 డిగ్రీ, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 67.5 డిగ్రీలు, 75 డిగ్రీలు అన్నీ గీయవచ్చు 90 లోపు. కానీ 40 డిగ్రీలు అనేది గీయలేం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఒక చతుర్భుజంలోని కోణాలు 1:2:4:5 నిష్పత్తిలో ఉంటే దానిలో 3 కోణాల మొత్తం ఏవేని 3 కోణాల మొత్తం అడిగారు. చూడండి, ఇక్కడ 1, 2, 4, 5 ఉన్నాయి. 1x, 2x, 4x, 5x, 3x, 7x, 12x. 12x వచ్చేసి 360 డిగ్రీస్, అంటే x వచ్చేసి 30 డిగ్రీస్ వస్తుంది. సో మొదటి కోణం 30 డిగ్రీలు, రెండో కోణం 2 30లు 60, మూడో కోణం 4 30లు 120. ఓకేనా, నాలుగో కోణం 5 30లు 150 డిగ్రీలు. చూడండి, ఇక్కడ ఏవేని 3 అన్నాడు. 30, 120, 150 చేయండి, ఎంత వస్తుంది 300 వస్తుంది. ఇక్కడ ఉంది కదా ఆప్షన్లో. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు 60, 120 తీసుకుంటే 180, 180, 30, 210 లేదు కదా. ఏదైనా 3 కోణాలు మొత్తం ఇక్కడ సూటబుల్ అయ్యేది చూడాలి. ఇక్కడ నేనేం చూశానంటే 120, 30, 150, 150, 150, 300 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద ఇచ్చిన కోణాల నిష్పత్తుల్లో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడనిది అని చెప్పి ఇచ్చారు. చతుర్భుజంలో కోణాలు ఎలా ఉండాలంటే ఏ ఒక్క కోణం చూసినా లెస్ దాన్ 180 కానీ గ్రేటర్ దాన్ 180 కానీ ఉండాలి, ఈక్వల్ 180 ఉండకూడదు. కానీ ఇక్కడ చూడండి 1:2:3:6 వచ్చింది. సో 1 + 2 ఎంత 3, 3 + 3 6, 6 + 6 ఎంత 12, 12 3 30 ఎంతమో 360 డిగ్రీస్. 1x, 2x, 3x, 6x మొత్తం 12x, 12x వచ్చేసి 360 అంటే x వచ్చేసి 30 డిగ్రీస్ వస్తుంది. సో 1 × 30, 2 × 30, 3 × 30, 6 × 30, 180 వస్తుంది ఇది కరెక్ట్గా. కాబట్టి దీంతో పాసిబుల్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, a = x + 2y, b = 110 డిగ్రీస్, c 70 డిగ్రీస్, d 5x + 2y డిగ్రీస్ మరియు a, b, c, dలు సమాంతర చతుర్భుజం యొక్క అంతర్కోణాలు అయితే x + y యొక్క విలువ డిగ్రీల్లో అన్నారు. చూడండి, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం. ఓకేనా, కాబట్టి ఇక్కడ యాంగిల్ సికి ఆపోజిట్ ఏంటి యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఎంతమ్మా 70. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు x + 2y, x + 2y ఎంత ఇచ్చారు 70 అని ఇచ్చారు. తర్వాత యాంగిల్ బి 110 అంటే యాంగిల్ బి 110 కాబట్టి యాంగిల్ డి కూడా ఎంత అయింది 110 అయింది. సో యాంగిల్ డి ఏమి ఇచ్చారు 5x + 2y అని ఇచ్చారు, 5x + 2y అని చెప్పి ఇచ్చారు. సో దీని నుంచి మనం XY వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2y క్యాన్సిల్ అయిపోయి -4x = -40 అంటే x వచ్చేసి 10 వస్తుంది. x 10 వస్తే x వాల్యూ 10 వచ్చింది. y వాల్యూ ఏమైతే చూడండి, x + 2y 70 కదా, అంటే 2y = 70 - 10
2y ఈక్వల్ టు 60 అంటే y ఎంత వస్తుంది 30, x 10 y 30. సో 10 ప్లస్ 30 ఏమైందమ్మా 40 అయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా ఏబిసిడి చతురస్రంలో కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయంట. అయితే ట్రయాంగిల్ ఏఓబి ఒక ఏబిసిడి ఎక్కడ ఖండించుకుంటున్నాయంట కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయంట. ఇదే కదా ఓ. అయితే చూడండి కర్ణాలు లంబ సమద్విఖండం చేసుకుంటే కాబట్టి ఇక్కడ 90 ఉంటుంది. ఓఏ ఈక్వల్ టు ఓబి అవుతుంది కాబట్టి ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పి సమచతుర్భుజాలన్నింటి సమితిని క్యూ దీర్ఘచతురస్రాలన్నింటి సమితిని సూచిస్తే పి ఇంటర్సెక్షన్ క్యూ ఏ సమితిని సూచిస్తుంది అంటే సెట్ సమచతుర్భుజము ఇంటర్సెక్షన్ సెట్ దీర్ఘచతురస్రం అనేది చతురస్రాలన్నింటి సమితిని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతురస్రము దీర్ఘచతురస్రం అవుతుంది కానీ అది చతురస్రము కానిచో అన్నాడు. ఒక చతురస్రం దీర్ఘచతురస్రం అయిందంట కానీ అది చతురస్రం కాలేదు అంటే కర్ణాలు లంబాలు కావు అని. ఓకేనా, కర్ణాలు లంబాలు కావు అని. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి రాంబస్లో యాంగిల్ బిఏడి 40 అయితే యాంగిల్ ఏడిబి ఎంత అన్నాడు. చూడండి ఏబిసిడి రాంబస్లో రాంబస్కి ఇద్దాం. చూడండి ఏబిసిడి చూడండి అమ్మా ఏమి ఇచ్చారు యాంగిల్ బిఏడి ఈ కొలత ఎంత ఇచ్చారు 40 ఇచ్చారు. చూడమ్మా ఏబిసిడి అనేది రాంబస్. చూడండి ఇది 40 డిగ్రీస్ ఇచ్చారు. అప్పుడు ఇది కూడా ఎంత అయింది 40 ఎంతమ్మా 80 అవుతుంది. ఇక ఇవి రెండు ఈక్వల్ కదా, ఇది ఎక్స్ ఇది ఎక్స్ అనుకోండి. ఓకేనా, సో ఇది 40 ఇది 40 అయితే ఎంత 80 ప్లస్ 2x ఈక్వల్ టు 360. సో 2x ఈక్వల్ టు 280 ఎక్స్ ఈక్వల్ టు 140 వస్తుంది. చూడండి యాంగిల్ ఏడిబి అడిగారు మనకి. ఏడిసి అయితే 140 అడిగింది ఏంటి ఏడిబి అడిగారు. ఏడిబి అడిగారు కాబట్టి ఇదేమైంది 140లో ఆఫ్ ఉంటుంది అంటే 70 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మన చెస్ బోర్డ్లో ఉండే చతురస్రాలు ఎన్ని అన్నాడు. ఇక్కడ గళ్ళుగా అని చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ 8 స్క్వేర్ వరకు ఉంటాయి. సో అంటే ఏంటి ఇక్కడ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనమాట. ఇక్కడ n ఎంతమ్మా 8. సో 8 ఇంటూ 9 ఇంటూ 2 8s 16 ప్లస్ 1 17/6 2 3s 2 4s 2 3s 2 4s 3 1s 3 3s 4 3s 12 17s వచ్చేసి 204. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాంతర చతుర్భుజంలోని అన్ని శీర్ష కోణాల సమద్విఖండన రేఖల వలన ఏర్పడు చతుర్భుజం ఏది అన్నారు. సమాంతర చతుర్భుజంలోని అన్ని శీర్ష కోణాల సమద్విఖండన రేఖల వలన ఏర్పడే చతుర్భుజం దీర్ఘ చతురస్రం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కర్ణాలు ఒకదానికొకటి లంబంగా గల చతుర్భుజాలు ఏవి. కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండే చతుర్భుజాలు ఏంటంటే గాలిపటము, సమచతుర్భుజము, చతురస్రము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల నిష్పత్తి 3:2 అన్నారు. ఆసన్న కోణాల మొత్తము 180 కాబట్టి 3x 2x కలిపితే ఎంత 180. సో 5x వచ్చేసి 180, x వచ్చేసి ఎంత వస్తుందమ్మా 5 3s 5 6s సో 36 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు వీటి భేదం అని అడిగారు అంటే 3x మైనస్ 2x చేయాలి. భేదం అంటే ఏమైందమ్మా 3x మైనస్ 2x చేయాలి. ఎంత వస్తుంది ఎక్సే కదా. సో x 36 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా పై పటంలో ఆర్ఐఎస్కే సిఎల్యుఈ సమాంతర చతుర్భుజాలు అన్నాడు. అయితే ఎక్స్ విలువ ఏంటి అన్నాడు. చూడండి ఆర్ఐఎస్కే సమాంతర చతుర్భుజం అయితే ఇది 120 కాబట్టి దాని ఆసన్న కోణం ఇది ఎంత ఉంటుందమ్మా 60 ఉంటుంది. 120 ప్లస్ 60 180. అలాగే సిఎల్యుఈ అనేది సమాంతర చతుర్భుజం ఇది 70 అయితే సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఇది ఎంత అయిద్దమ్మా 70 అయింది. సో ఇక్కడ చూడండి ఒక త్రిభుజం ఫామ్ అయింది 70 ప్లస్ 60 ఇది తెలియదు ఎక్స్ అనుకోండి ఆల్రెడీ ఇచ్చారు ఎక్స్ అని ఈక్వల్ టు 180. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 130 సో ఎంత వస్తుందమ్మా 50 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా సమాంతర చతుర్భుజం హెల్ప్లో కర్ణాల ఖండన బిందువు మరియు
ఓఈ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. హెచ్ఎల్ పిఈ కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువైనా ఓహెచ్ ఎంత అన్నాడు. చూడమ్మా, మనకి ఇచ్చిన సమాంతర చతుర్భుజం ఇది. అయితే ఈ సమాంతర చతుర్భుజంలో ఓఈ వచ్చేసి 4 ఇచ్చారు. అప్పుడు ఇది కూడా ఎంత అవుతుందమ్మా? 4. హెచ్ఎల్ అనేది పిఈ కంటే ఎంత ఎక్కువ అన్నాడు? 5 ఎక్కువ అన్నాడు. పిఈ అంటే 4 + 4 ఎంతమ్మా? 8. 8 + 5 ఎంత వస్తుంది? 13 వస్తుంది. హెచ్ఎల్ అనేది ఎంత వచ్చిందమ్మా? 13 వచ్చింది. అయితే ఇక్కడ ఏం అడిగారంటే మనల్ని ప్రాబ్లంలో ఓహెచ్ ఎంత అన్నారు. ఓహెచ్ ఎంత అన్నారు. ఇప్పుడు హెచ్ఎల్ అనేది 13 కాబట్టి ఓహెచ్ ఏమైంది? అందులో సగమే కదా ఉండేది. ఓహెచ్ ఈక్వల్ టు 13/2 అంటే ఎంత వస్తుందమ్మా? 6.5 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది 6.5, ఇది కూడా 6.5. 6.5 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తంలో 2 జాలు ఏబి సిడీలు ఆ వృత్త కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్నాయి మరియు ఏబి అనేది 5 సెంటీమీటర్స్ అయితే సిడి ఎంత అన్నాడు. ఇక్కడ వృత్త కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్నటువంటి జాల పొడవులు సమానంగా ఉంటాయి. వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న జాల పొడవులు సమానంగా ఉంటాయి. ఏబి అనేది 5 అయితే సిడి కూడా ఎంత అవుతుందమ్మా? 5 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఓ కేంద్రంగా గల వృత్తంలో ఏబి ఒక జా, ఏబి మధ్య బిందువు సి అయితే ట్రయాంగిల్ ఏఓసి అని ఉన్నది అన్నాడు. చూడండి, ఇది ఓ కేంద్రంగా కలిగినటువంటి వృత్తం. ఓకేనా, ఇది కేంద్రం ఓ. ఇక్కడ జా ఏంటిది? ఏబి అనేది ఒక జా, ఇది ఏబి. ఓకేనా, ఏబి మధ్య బిందువు సి, ఇక్కడ సి ఉంది. అయితే ట్రయాంగిల్ ఓఏసి అనేది ఏంటి అని అడిగాడు. చూడమ్మా, జా నుంచి కేంద్రానికి గీచినటువంటిది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఓసి అనేది పర్పెండిక్యులర్ కాబట్టి యాంగిల్ ఓఏసి ఏమైంది? లంబకోణ త్రిభుజం అయింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ వ్యాసంగా గీయబడిన వృత్తం ఏ గుండా పోయినచో ఆ త్రిభుజం అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక వృత్తాన్ని గీసాం. ఇది కేంద్రమమ్మ, వ్యాసం ఇది. ఓకేనా, బీసీ వ్యాసంగా గీయబడినటువంటి వృత్తం ఇది. సో ఇక్కడ అర్ధవృత్తంలోని ఏ గుండా పోతుంది కాబట్టి అర్ధవృత్తంలో కోణం ఏమైంది అంటే లంబకోణం అయింది. కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ వ్యాసంగా గీయబడిన వృత్తం అంటే ఏ వద్ద కోణము ఏముంటుంది? లంబకోణం. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం కాబట్టి ఏమైతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక చాపము తన ఏకాంతర వృత్తఖండంలో లంబకోణాన్ని ఏర్పరిస్తే ఆ చాపము అన్నాడు. చూడండి, ఏకాంతర వృత్తఖండంలో లంబకోణాన్ని ఏర్పరిచిందంటే అది అర్ధవృత్తం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త చాపం యొక్క చివరి బిందువులు ఆ వృత్త కేంద్రము సరేఖీయాలైతే ఆ చాపము అన్నాడు. చూడమ్మా, ఇక్కడ ఒక వృత్తాన్ని గీసాము, వృత్త చాపము, ఇది వృత్త చాపము. దాని యొక్క చివరి బిందువులు ఇవన్నమాట. ఇది ఏ, ఇది బి. ఇవి ఎక్కడ గుండా వెళ్తున్నాయి? కేంద్రం గుండా వెళ్తున్నాయంట. అయితే కేంద్రం గుండా వెళ్తున్నాయని ఎలా చెప్పాము? ఇవి బిందువులు మరియు కేంద్రము సరేఖీయాలన్నమాట. అంటే ఒకే రేఖ మీద ఉన్నాయి, అంటే కేంద్రం గుండా వెళ్ళినట్లే కదా. అయితే ఆ చాపము ఏంటి అని అడిగారు. ఆ చాపం అనేది అర్ధవృత్తం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తలంలోని సరేఖీయాలు కానట్టి 3 బిందువులు గుండా గీయదగు వృత్తాల సంఖ్య. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు ఉందనుకోండి. ఈ 3 బిందువులతో ఏం ఫామ్ అయింది? త్రిభుజం ఫామ్ అయింది. ఈ 3 బిందువులు గుండా వెళ్ళేటట్టు మనం ఒక వృత్తాన్ని గీయవచ్చు. దాన్ని పరివృత్తం అని చెప్పి అంటారు. కాబట్టి ఒకటే సాధ్యమవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృత్త పరిధిలో కొంత భాగాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, ఇది వృత్తము, వృత్త పరిధి, ఇది మొత్తం వృత్త పరిధి. ఇందులో కొంత భాగము అంటే ఎంతవరకు అడిగాము అనుకోండి, దీన్ని ఏమంటాము? చాపము అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ, వృత్త వ్యాసము దాని వ్యాసార్థానికి రెట్టింపు. ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? ఏ, వృత్త వ్యాసము దాని వ్యాసార్థానికి రెట్టింపు. వృత్తం యొక్క కేంద్రము వృత్తానికి చెందును. చాపము అన్నది వృత్తంలో ఒక భాగము.
ఒకే వృత్తంలోని జాలన్నింటి పొడవులు సమానము. ఇక్కడ మనం కానీ గమనిస్తే సరైనవి ఏవి అని చెప్పి ఇచ్చాడు. సరైనవి ఏంటంటే వృత్త వ్యాసము దాని వ్యాసార్థానికి రెట్టింపు, ఇది సరైనది. అలాగే చాపం అనేది వృత్తంలో ఒక భాగం. ఏ మరియు సిలు మాత్రమే. సో సరైనవి ఏంటంటే ఏ కామా సి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, పి కేంద్రంగా గల వృత్తంలో ఏబి అనేది ఒక జాని ఇచ్చారు మరియు యాంగిల్ పిఏబి 30 డిగ్రీస్ అయితే యాంగిల్ ఏపీబి అన్నారు. చూడండి, పి కేంద్రంగా గల వృత్తం. ఇప్పుడు ఇక్కడ ఒక వృత్తాన్ని గీసుకుందాం. ఇది కేంద్రము, ఈ కేంద్రం పేరు పి అనమాట. పి కేంద్రంగా గల వృత్తంలో యాంగిల్ పిఏబి, చూడండి ఏబి అనేది ఒక జా, ఇది ఏబి జా. ఓకే, యాంగిల్ పిఏబి 30 అంట. అప్పుడు ఇది కూడా ఎంత అవుద్దమ్మా, పీబీఏ ఎంత అయింది 30 అయింది. ఇది 30A, ఇది 30A. అప్పుడు యాంగిల్ ఏపీబీ ఎంత, 30 + 30 60 కాబట్టి 180 - 60 అంటే 120 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్త వ్యాసార్థము 5 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తంలో గీయదగు పొడవైన జా పొడవు ఎంత అన్నాడు. వృత్తంలో గీయదగిన పొడవైన జాని వ్యాసం అంటారు. వ్యాసం అనేది వృత్త వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లని ఇచ్చారు కాబట్టి వ్యాసము 2 × 5 10 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏసీ కామా బీడీలు ఒక వృత్తంలో 2 లంబంగా ఉన్న వ్యాసాలు అయినా ఏబిసిడి ఒక అని ఇచ్చారు. చూడండి, ఇదొక వృత్తము. ఈ వృత్తంలో ఏసీ అనేది వ్యాసము, ఈ వృత్తంలో ఏసీ అనేది ఒక వ్యాసము, అలాగే బీడీ అనేది మరొక వ్యాసము. ఇవి రెండు ఎలా ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. వీటిని మనం ఇలా కలిపేస్తే మనకేమొస్తుందంటే చతురాస్రం వస్తుంది. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, కర్ణాలు సమానంగా ఉన్నాయి, పరస్పరం లంబంగా ఉన్నాయి కాబట్టి అది చతురాస్రమే అవుతుంది. నెక్స్ట్ వన్, వృత్తంలో ఒక చాపము కేంద్రం వద్ద 150 డిగ్రీల కోణాన్ని చేసిన అదే చాపము మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద చేయు కోణము అన్నారు. ఇది ఒక వృత్తము, ఒక చాపము, ఈ చాపము కేంద్రం వద్ద ఎంత కోణాన్ని చేస్తుంది, 150 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. అయితే అదే చాపము మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద చేయకుండా, అంటే ఇక్కడ చేసే కోణం ఎంత అంటే చూడండి, ఇక్కడ ఎంత అయితే ఉందో 150 అని ఉంది కదా, అందులో సగం ఉంటుంది ఇక్కడ, అంటే 150/2 అంటే 75 ఉంటుంది ఇక్కడ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తంలోని జాల పొడవులు ఏబి 3 సెంటీమీటర్స్, సిడి 4 సెంటీమీటర్స్, ఈఎఫ్ 5 సెంటీమీటర్స్, జీహెచ్ 6 సెంటీమీటర్స్ అయితే వృత్త కేంద్రానికి దగ్గరగా గల జా ఏది అన్నాడు. ఇచ్చిన జా పొడవుల్లో ఏదైతే ఎక్కువ కొలత ఉంటుందో అది వృత్త కేంద్రానికి దగ్గర ఉంటుంది. అన్నిటిలో ఎక్కువ కొలత ఏంటిది, జీహెచ్. కాబట్టి జీహెచ్ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తం యొక్క కేంద్రము వ్యాసార్థము ఆర్ మరియు ఓపీ > ఆర్ అయిన పి బిందువు అన్నాడు. చూడండి, ఓపీ > ఆర్ అయిందంటే పి బిందువు ఎక్కడ ఉంటుందంటే బాహ్యంలో ఉంటుంది. ఓపీ = ఆర్ అయితే వృత్తం మీద ఉంటుంది, అంటే వృత్త పరిధి మీద ఉంటుంది. ఓపీ <> ఆర్ అయితే పి బిందువు అనేది అంతరంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓపీ > ఆర్ అయితే బాహ్యంలో ఉంటుంది, ఓపీ = ఆర్ అయితే వృత్తంపై ఉంటుంది, ఓపీ <> ఆర్ అయితే వృత్త అంతరంలో ఉంటుంది. 2 త్రిభుజాల గరిష్ట ఉమ్మడి బిందువుల సంఖ్య m మరియు ఒక త్రిభుజము ఒక వృత్తం యొక్క గరిష్ట ఉమ్మడి బిందువుల సంఖ్య n అయినా m+n విలువ. చూడమ్మా, ఇక్కడ ఒక వృత్తం ఉంది, ఒక త్రిభుజాన్ని గీయటం జరిగింది. అయితే ఎన్ని ఉమ్మడి బిందువులు వస్తాయో చూడండి, 1 2 3 4 5 6. ఇక్కడ ఒకదానికి 6, m అనే 6 అయితే n కూడా ఎంత అయితే 6. సో m+n ఏమైంది, 6 + 6 ఎంత వస్తుందమ్మా, 12. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సమతలంలో 2 విభిన్న బిందువులు గుండా ఎన్ని వృత్తాలను గీయవచ్చు అంటే అనేకము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వృత్తములో ఒక జా ఆ వృత్తాన్ని ఎన్ని వృత్త ఖండాలుగా విభజిస్తుందంటే
2 వృత్తఖండాలుగా విభజిస్తుంది. అంటే చూడండి, ఇది ఒక వృత్తం అయితే ఇక్కడ మనం జాని గీసినట్లయితే ఇదొక వృత్తఖండము, ఇదొక వృత్తఖండం, అంటే 2 వృత్తఖండాలు. నెక్స్ట్ వన్, వృత్తంలోని అతి పెద్ద జ అంటే వ్యాసం అవుతుంది. ఇది వృత్త కేంద్రం గుండా పోతుంది. చూడమ్మా, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో ఇదొక వృత్తము, వ్యాసార్థం ఎంత అంటమ్మా 5 సెంటీమీటర్లట. ఆ వృత్త కేంద్రం నుంచి జా ఉంది ఇక్కడ, ఈ జాకి గీసినటువంటి లంబం పొడవు 4 సెంటీమీటర్లు అంటే ఇదంతా 5 సెంటీమీటర్లు. ఇది వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, లంబం పొడవు 4 సెంటీమీటర్లు. ఓకేనా? అయితే జా పొడవు ఎంత అని అడిగారు. పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే ఇది 3 అవుతుంది. సో ఇది ఏబి అనే జా అయితే ఇది ఓ అనుకోండి, ఏఓ 3 కాబట్టి బీఓ కూడా ఎంత అయితే 3. సో అప్పుడు జా పొడవు ఏమైందంటే 3 + 3 ఎంత వస్తుందమ్మా 6 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అర్ధవృత్తంలోని కోణము అంటే లంబ కోణం అవుతుంది 90 డిగ్రీస్. అర్ధవృత్తం కేంద్రం వద్ద చేసే కోణం అంటే 180 డిగ్రీలు. నెక్స్ట్ వన్, 5 సెంటీమీటర్ల పొడవు గల జా కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణాన్ని చేస్తుందట. ఇది జా అమ్మ, కేంద్రం ఇది, కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందంట 60 డిగ్రీలు. ఓకేనా? ఇక్కడ 60 అంటే మిగతా కోణాలు మొత్తం ఎంత 120. ఇవి రెండు సమానం కాబట్టి 60 కాబట్టి అదేమవుతుంది సంబాహు త్రిభుజం అవుతుంది. ఓకేనా? ఇది జా పొడవు వచ్చేసి ఎంత 5 అయితే ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది. కాబట్టి వ్యాసార్థం ఎంత 5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తంలో గీయదగిన పొడవైన జా పొడవు ఎంత అన్నాడు. వృత్తంలో గీయదగిన పొడవైన జా వ్యాసము అది వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యాసార్థం 10 ఇచ్చారు. సో 2 × 10 20 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి కేంద్రంగా గల వృత్తంలో ఏబి ఒక జా. ఇది ఒక వృత్తం అమ్మ. ఈ వృత్తంలో ఏబి అనేది ఒక జా. ఓకేనా? ఇది కేంద్రం వచ్చేసి పి, ఇది ఏ, ఇది బి. యాంగిల్ పిఏబి 40 కాబట్టి యాంగిల్ పిబిఏ కూడా ఎంత అయితే ఇది కూడా 40 అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏపీబి ఎంత అంటే ఇవి రెండు 40 కాబట్టి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180. ఈ రెండింటి మొత్తం 80 అయింది కదా. మూడో కోణం ఎంత అయింది 100 డిగ్రీలు అవుతుంది. సో 40, 100 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, 2 సర్వసమానం కానట్టి వృత్తాల గరిష్ట ఉమ్మడి బిందువుల సంఖ్య m అయితే m విలువ అన్నాడు. సర్వసమానం కాని 2 వృత్తాల గరిష్ట బిందువులు ఇవి సర్వసమానంగా లేవు కాబట్టి అవి ఎన్ని చోట్ల ఖండించుకుంటాయి 2 చోట్ల ఖండించుకుంటాయి. ఓకేనా? అదే సర్వసమానం అయితే ఇన్ఫైనైట్ టైమ్స్ ఖండించుకుంటాయి. కాబట్టి ఇక్కడ సర్వసమానంగా లేనప్పుడు 2 బిందువుల వద్ద ఖండించుకుంటాయి. సో m అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మ, ఇక్కడ ఒక పటం ఇచ్చారు. యాంగిల్ ఏఓబి 100 అని ఇచ్చారు. అయితే యాంగిల్ ఏడిబి ఎంత అని ఇచ్చారు. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది 100 కాబట్టి ఇక్కడ అందులో హాఫ్ ఉంటుంది 50. సో ఇది ఏబిడి వచ్చింది కదా, ఇది సి అని పేరు పెట్టండి. ఇది చక్రీయ చతుర్భుజం. చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు అనేవి సంపూరకాలు. ఇది అంటే ఎదురెదురుగా ఉండే కోణాలు సంపూరకాలు. ఇది 50 కాబట్టి ఇక్కడ 130 డిగ్రీలు అయితేనే 180 అవుతుంది. సో ఇక్కడ కోణం ఎంత ఉంటుందమ్మా 130 డిగ్రీస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.